హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణిశ్రీ గుంటుపల్లి వ్లాగ్స్. సో ఈరోజు ఎంతో సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఐటమ్ పన్నీర్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. సో ఈ గంటతో 2 గంటలు పెరుగైతే వేసేసుకోవాలి. దీనిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక పించ్ జస్ట్ అలా మిరియాల పొడి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, ఇందులోకి ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పెరుగు మసాలాలు బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు ఉండలుండలు లేకుండా బాగా స్మూత్ టెక్స్చర్లోకి రావాలి. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నాను. సో ఈ పన్నీర్ ముక్కలు ఈ మనం కలిపి పెట్టుకున్న మిక్స్చర్లో బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అదంతా పట్టేటట్లు ఒకసారి మొత్తం కలిపేసుకొని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. మనం చేత్తో కలిపితే ఏంటంటే పన్నీర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదండి, సో మొత్తం స్మాష్ అయిపోయిద్ది. అందుకని గెంటితో మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా కలిసేటట్లయితే కలిపేసుకోవాలి. ఇంక ఇట్లా కలిపి పెట్టుకున్న ఈ మిక్స్చర్ని అయితే ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో ముక్కకి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టిద్ది. ఒక బౌల్లో గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. మనం గోధుమ పిండి 3 వంతులు తీసుకుంటే మైదా పిండి 1 వంతు తీసుకోవాలండి. మీరు ఇంట్లో చేసుకునేటట్టయితే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. నేను ఓన్లీ మైదా పిండి, ఎందుకంటే ఆ టెక్స్చర్ కోసం కొంచెం స్మూత్నెస్ రావడానికి అని చెప్పి మైదా పిండి అయితే వేస్తున్నాను. నేనైతే 2 గంటలు మైదా పిండి తీసుకో, అది కొంచెమేనండి క్వాంటిటీ. జస్ట్ ఏంటంటే మనకి ఆ స్మూత్నెస్, కొంచెం కలర్ అలా వస్తుంది, అందుకోసమే. లేదు మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నా అవాయిడ్ చేసుకొని మొత్తం వీట్ ఫ్లవర్తో అయితే చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను స్మూత్నెస్ రావడం కోసం. మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ టెక్స్చర్ వచ్చిందాక వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే ఈ మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి. పిండి అయితే ఇలా కొంచెం మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ రాసి కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి స్మూత్గా అవుతుంది పిండి. ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ ముద్దని కొంచెంసేపు అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు మనం పన్నీర్ రోల్ కావాల్సిన లోపల కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసేసుకోవాలి. ఈ పన్నీర్ మొత్తం కొంచెం సాటేజ్ చేసుకోవాలండి, మరీ అంత కుక్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఆయిల్లో కొంచెం వేగితే సరిపోయిద్ది. మనం పెరిగేసాం కదండి, ఇంకా మనం ఆయిల్లో వేయగానే వాటర్ రిలీజ్ అయ్యిద్ది. కొంచెం ఈ వాటర్ ఎవాపరేట్ అయిందాక కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉంటే సరిపోయిద్ది. చూసారండి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, ఆయిల్ అయితే పైకి ఇట్లా రిలీజ్ అవుతుంది. సో ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికము, టొమాటోస్ ఇట్లా అన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి అయితే ఆయిల్లో కలిసేటట్లు కలిపేసుకోవాలి. కొంచెం చూసుకొని కలుపుకోవాలండి, లేదంటే పన్నీర్ మొత్తం కలిసిపోయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆల్రెడీ పన్నీర్లో అయితే అన్నీ కలిపేసుకున్నాం, కానీ ముక్కలకి మాత్రం ఏం వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, ఏంటంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది ముక్కల్లోకి పట్టిది. ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. స్పైసీ కోసం కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ అయితే వేస్తున్నాను.
కొంచెం చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి కొంచెం స్పైసీనెస్ అనమాట. నాకేంటో కొంచెం స్పైస్ సరిపోనట్టు అనిపిస్తుంది, అందుకని కలర్ అండ్ స్పైస్ కోసం అయితే రెడ్ చిల్లీ సాస్ అలానే గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసాను. కొంచెం అయితే టమాటో కెచప్ వేస్తున్నానండి టేస్ట్ కోసం. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుందండి, కుట్టు కర్రీ తినాలనిపిస్తుంది. ఇంకైతే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి రోల్లోకి. ఇంకైతే స్టవ్ మీద నుంచి తీసేస్తున్నాను. కలిపి పెట్టుకున్నాను కదండి, ఇంక ఈ పిండి అయితే చపాతీలుగా చేసేసుకుంటున్నాను. చూసారా ఎలా మెత్తగా, చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి. ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వీటిని చపాతీలుగా చేసేసుకుంటాను. మనం చపాతీలు పిండితో చేసుకుంటేనంటే మనం ఇప్పుడు కాల్చినప్పుడు పొడి పొడిగా తగులుతుంటది ఆ పిండి. ఇలా ఆయిల్తో చేసుకుంటే రోల్స్కి బాగుంటుంది. రోటీలన్నీ ఇలా పల్చగా అయితే రుద్దేసుకోవాలండి. ఎంత పల్చగా అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి రోటీ. ఈ రోటీ మందంగా చేసుకుంటే మనం రోల్ తినేటప్పుడు పిండి పిండిగా తగులుతూ ఉంటది, ముక్కల ఫ్లేవర్ అసలు తెలియదు. సో ఇలా పల్చగా చేసుకుంటే తినేటప్పుడు ముక్కలు ప్లస్ ఈ రోటీ రెండు ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు రోటీలన్నీ కాల్చుకోవాలి. చూసారండి ఎంత పల్చగా వచ్చిందో. సో ఇలా పల్చగా వస్తే మనకి రోల్ బాగుంటది. ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడైతే మనం తీసేసుకోవాలి. అలానే మిగతా అన్ని ఇట్లా కాల్చుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీల మీద ఇప్పుడు ఈ కర్రీ వేసి రోల్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ మైనీస్ అయితే వేస్తున్నాను. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మైనీస్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి ప్రతి బైట్లో ఇది ఫ్లేవర్ తెలుస్తుందండి. పైన కర్రీ అయితే వేసేసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకోవాలండి, మనకు రోల్ చేసుకోవడానికి ప్లేస్ ఉండాలి. సో ఇట్లా మధ్యలో వేసుకోవాలి. వీటి మీద మనం రా ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే రెడ్ కెచప్ అయితే వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు దీన్ని రోల్గా అయితే చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయితే మనకి పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మన పన్నీర్ రోల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కెచప్ అండ్ మైనీస్తో దీని కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నామో. ఒకసారి అయితే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా వచ్చిందనేది. దీన్ని ఇట్లా సాస్తో అట్లా తింటే సూపర్ ఉంటుందండి. నిజంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. లోపల పన్నీర్ బాగా కుక్ అయింది. అలానే ముక్కగా ఫ్లేవర్స్ అన్నీ బట్టి బాగా టేస్ట్ తెలుస్తుంది. ఈసారి అయితే మీరు నెక్స్ట్ టైం రెగ్యులర్ చపాతీ కాకుండా ఒకసారి ఇట్లయితే పన్నీర్ రోల్ ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.